కీర్తనల గ్రంథంలోని 96వ కీర్తన మొదటి 3 వచనములు ఒకసారి చూద్దాం. మొదటి 3 వచనములు. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. ఈ కీర్తనలోని తొలి మాట ఒక పిలుపుగా కనబడుతోంది. దేవుని మీద కీర్తన పాడుట అంటే దేవునిని స్మరించుకుంటూ పాడుట. ఎవరు పాడాలి ఇది? సర్వభూజనులు, ఇశ్రాయేలీలు మాత్రమే కాదు. 2వ వచనం, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి అని అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. రక్షణ సువార్త అనుదినము ప్రకటించబడవలసినది. 3వ వచనం, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. సువార్త ప్రకటన అన్నది కేవలము క్రైస్తవుల మధ్య మాత్రమే కాకుండా, లేదా ఇశ్రాయేలీల మధ్య కాకుండా, పాత నిబంధన అయితే ఆయనంటే ఎరిగిన వారి మధ్య మాత్రమే కాకుండా, ఆయనంటే ఎరుగని వారి మధ్య కూడా ఆయన రక్షణ సువార్త ప్రకటించబడాలి అనేది దేవుని కోరిక. 96వ కీర్తన. ఇంకొంచెం మనం ముందుకు ప్రయాణం చేసి యెషయా గ్రంథంలో ఒక వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 19వ వచనం. నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించెదను, వారిలో తప్పించుకొనిన వారిని విలుకాండ్రైన తర్షీషు, పూలు, లూదు అను జనుల యొద్దకును, తుబాలు, యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను. నెక్స్ట్ మాట జాగ్రత్తగా చూద్దాం. నన్ను గూర్చిన సమాచారము విననట్టియు, నెక్స్ట్ నా మహిమను చూడనట్టియు దూర ద్వీప వాసుల యొద్దకు వారిని పంపెదను, వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. ఇది ప్రవచనం. భవిష్యత్తులో సమస్త ప్రజల మధ్య నన్ను గూర్చినటువంటి సువార్త ప్రకటన జరుగుతుంది అని క్రీస్తు సార్వత్రిక సంఘ యుగము గురించి ప్రవచనం. అది 2000 సంవత్సరాల క్రితం సంఘస్థాపన జరిగిన తర్వాత ఈ నెరవేర్పు నెమ్మదిగా ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి ద గ్రేట్ కమిషన్ ఏమిటి? మీరు సమస్త జనులను శిష్యులుగా చేయాలి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయాలి. ఇది ద గ్రేట్ కమిషన్. చివరిగా ఒక వచనాన్ని చూద్దాం. మనకు తెలిసిన మాట మత్తయి సువార్త 28లో సమస్త జనులను శిష్యులుగా చేయడి. అయితే రోమీయులకు రాసిన పత్రికలో ఒక వచనాన్ని చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ముందుగా మనకు తెలిసిన మాట 17వ వచనం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇప్పుడు వినాలంటే ఏం జరగాలి? వినాలంటే ఏం జరగాలి? 14-15 వచనములు పైన 14-15. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. 13వ వచనంలో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడేవాడో వాడు రక్షింపబడును. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. పాపపు ఒప్పుకోలు ప్రార్థన దేవునికి ఒక వ్యక్తి చెయ్యాలి అని అంటే ఆ దేవునిని ఆ వ్యక్తి విశ్వసించాలి. విశ్వసించాలి అని అంటే ముందుగా ఆయన గురించి వినాలి. ఆయనను గురించి వినాలంటే ఎవరైనా ఆ వ్యక్తికి దేవుని గురించి ఏం చేయాలి? ప్రకటన చేయాలి. అదే అంటున్నాడు. ప్రకటించువారు పంపబడని ఎడల, 15వ వచనం, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? అంటే ప్రకటించువారు పంపబడాలి. ఎక్కడి నుంచి పంపబడాలి? ఎవరి చేత పంపబడాలి? సంఘము చేత పంపబడాలి. అంటే సంఘము చేత ప్రకటించేవారు పంపబడాలి. అదేనా కనబడుతుంది? సంఘము చేత ప్రకటించేవారు పంపబడాలి.
ప్రకటించుటకు సంఘము చేత పంపబడే వారిని మిషనరీలు అని అంటారు. సువార్తను ప్రకటించుటకు సంఘము చేత పంపబడే వారిని మిషనరీస్ అని అంటారు. మిషన్ అంటే పని నిమిత్తము పంపబడేవారు. పౌలు గారు, బర్నబా గారు సహితం సంఘము చేత పంపబడ్డారు. అంటే మిషనరీలకు కూడా ఒక స్థానిక సంఘం ఉండాలి, ఆ స్థానిక సంఘము చేత వారు పంపబడాలి. ఇది క్రమం. ఎవరికి వాళ్ళు మేము వెళ్ళిపోతాము, టైం ఉన్నప్పుడు సంఘానికి వస్తాం అనకూడదు. సంఘము వారి నిమిత్తము ప్రార్థన చేసి, ఇంకా చెప్పాలంటే ఉపవాస ప్రార్థన చేసి వారిని పంపాలి. అది క్రమం. అంటే సంఘానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి బాధ్యత మిషనరీ పరిచర్య. అదే మనం చూస్తున్నాం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుతారు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములు ఎంతో సుందరమైనవి. దేవుని కనుదృష్టి సువార్తను ప్రకటించే వారి మీద ఉన్నది అని కనబడుతోంది. దీనిని గుర్తించి పనిచేసేవారు చాలా కొద్దిమందిగా కనబడుతుంటారు. ఈరోజు మన మధ్య వాక్య పరిచర్య చేయడానికి వచ్చిన తిరుపతి నుంచి దైవ సేవకులు ఎబినేజర్ గారికి దేవుడు ఈ చక్కని మిషనరీ పరిచర్య భారాన్ని ఇవ్వడం జరిగింది. మరి వారు ఈరోజు మన మధ్య దైవవాక్యాన్ని పంచుకోబోతున్నారు. వారు పంచుకోవడానికి ముందుగా నేను చిన్నపాటి వాక్య అవగాహన నేను సంఘం ముందు ఉంచి ఇప్పుడు వారి గురించి 2 మాటలు. సుమారు 57 సంవత్సరాల క్రిందట తిరుపతిలో దైవ సేవకులు బక్సింగ్ అంకుల్ గారు మొట్టమొదట అక్కడ సంఘ పరిచర్య ప్రారంభించారు. 57 సంవత్సరాల కిందట బక్సింగ్ అంకుల్ గారు తిరుపతిలో సంఘ పరిచర్య ప్రారంభించింది. ఈరోజు మన మధ్య వాక్య పరిచర్య అందించడానికి వచ్చిన ఎబినేజర్ గారి ఇంటిలో. అంటే అప్పుడు ఎబినేజర్ గారి తండ్రి గారు శామ్యుయల్ నాయక్ గారు వారు ఉన్నప్పుడు వారి గృహమునందు అక్కడ బక్సింగ్ అంకుల్ గారు సంఘ పరిచర్య ప్రారంభించి అక్కడే ఆరాధనా కార్యక్రమాలు జరపడం జరిగింది. ఈ రోజుకి ఆ మందిరం అలాగనే ఉంది. దాని పేరు ఆరాధనా మందిరం. ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. ఇది హౌస్ ఆఫ్ వర్షిప్. తిరుపతిలో బక్సింగ్ అంకుల్ గారు ప్రారంభించిన ఆరాధనా కార్యక్రమాలు ఇక్కడే. అది అలాగే లోపల కూడా మరి ఎబినేజర్ గారి తండ్రి గారు ప్రభునందు నిద్రించడం జరిగింది చాలా కాలం క్రిందట. మరి వారు ఉన్నప్పుడు అక్కడ ఆరాధనా కార్యక్రమాలు ఆరంభించబడ్డాయి. దేవుని మహాకృపను బట్టి వారు నిద్రించినప్పటికీ అక్కడ పరిచర్య ఆగకుండా కొనసాగుతూనే ఉండడానికి అక్కడ వారి కుమారుడైనటువంటి ఎబినేజర్ గారిని దేవుడు ఏర్పరచుకొని ఆ పరిచర్యను కొనసాగిస్తూ రావడం ఎంతో ఆనందించదగినటువంటి విషయం. గనుక ముందుగా తొలి పరిచయం తిరుపతిలో ఆరాధనా మందిర కాపరిగా మరి దైవ సేవకులు అక్కడ పరిచర్యను కొనసాగిస్తున్నారు. అది మాత్రమే కాకుండా ప్రతి సంవత్సరం అనేకమైనటువంటి ఉత్తర భారతదేశ ప్రాంతాలలో, నార్త్ ఇండియా ప్రాంతాలలో, చాలా సవాలుతో కూడుకున్నటువంటి ప్రాంతాలలో ఆయన ఒంటరిగాను అలాగనే బృందముతో కలిసి మిషనరీ పరిచర్యను ఆయన భుజాల మీదకి తీసుకొని వెళ్ళిపోతూ మారుమూల ప్రాంతాలలో, చాలా సవాలుతో కూడుకున్నటువంటి ప్రాంతాల్లో అక్కడ పరిచర్య చేస్తూ అనేక సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నారు. అది మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలన్నింటిలోనూ వారు 30 గంటల ఉపవాస ప్రార్థనా కార్యక్రమాలు ఏకదాటిగా నాన్ స్టాప్ 30 hours ఫాస్టింగ్ ప్రేయర్ ప్రోగ్రామ్స్ నడుపుతున్నారు. అంటే ఉదయం 6 గంటలకు ప్రారంభించి మరుసటి దినము 1 గంట వరకు వితౌట్ ఫుడ్, వితౌట్ స్లీప్, నిద్ర ఆహారము లేకుండా ఏకదాటిగా 30 గంటల పాటు ఉపవాస ప్రార్థనా కార్యక్రమాలు. దేని కొరకు అనంటే ప్రధానంగా మన సౌత్ ఇండియా క్షేమం కోసం, దక్షిణ భారతదేశ క్షేమం కోసం ఈ రాష్ట్రాలన్నింటిలోనూ 30 hours ప్రేయర్ ప్రోగ్రామ్స్ నడుపుతున్నారు. మొన్న మా చెల్లి వివాహానికి ఆహ్వానించినప్పుడు కూడా ఆయన ఆ ప్రేయర్స్లో ఉన్నాడు కనుక మిస్ అవ్వడం జరిగింది. అయితే వివాహానికి రాలేకపోయినా ఈరోజు ఖచ్చితంగా రండి నేను ఆహ్వానించడం జరిగింది. మరి ఇలాంటి చక్కని భారముతో కూడుకున్నటువంటి ప్రార్థనలు
అంటే ఎప్పుడైనా మనం కూడా పాల్గొనాలంటే భయపడాల్సిన అవసరం లేదు. డయాబెటిక్ పేషెంట్స్కి అయితే మధ్యలో ఏదైనా వాళ్ళకి అవసరమైంది ఇస్తారు. అలాగనే అంటే ఆరోగ్యం సహకరించని వారికి కొంచెం వారికి చిన్నపాటి రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి. ఇక మిగిలిన వాళ్ళకి మహా అంటే మంచినీరు, ఒకవేళ మరీ అవసరం అనుకుంటే ఒక చిన్న కప్పు టీ ఇస్తారే తప్ప నో ఫుడ్. అలా కఠినంగా 30 గంటల పాటు భారం కలిగి ప్రార్థన పరిచర్య వారు కొనసాగిస్తున్నారు. మరి వారు ఈరోజు మన మధ్య వాక్య పరిచర్య అందించడానికి మనం ఆహ్వానించినప్పుడు వారు సమ్మతించి రావడం జరిగింది. ఎబినెజర్ గారిని మనం ఆహ్వానించుకునే ముందుగా ఆయన గురించి మరొక చిన్న వ్యక్తిగత పరిచయం ఏంటంటే, వారు మాకు బంధువులు కూడా అవుతారు. ఎబినెజర్ గారు మరి మా నాన్నగారికి సొంత మేనత్త కుమారుడు. ఆయన మా నాన్నగారికి సొంత మేనత్త కుమారుడు, నాకు మామగారు అవుతారు. ఎబినెజర్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. దైవ సేవకులు ఎబినెజర్ గారిని మనం ప్రత్యేకంగా ఆహ్వానించుకోవడానికి గల కారణం ఏంటంటే, భవిష్యత్తులో దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరం వారితో పాటు వారి పరిచర్యను దగ్గరుండి చూశాను కనుక, వారు చక్కని భారంతో కూడుకున్నటువంటి పరిచర్య గనుక, మిషనరీ పరిచర్యలో మన సంఘము కూడా ప్రార్థనాపూర్వకంగా యథార్థంగా దేవునికి సమర్పించుకునేటువంటి మనసున్న వారిని వారి కొరకు ప్రార్థించి వారితో పాటు మిషనరీ పరిచర్యకు మనము పంపాలని ఆలోచన కలిగి ఉన్నాం. మనం కూడా 2025వ సంవత్సరం నూతన సంవత్సరంలో చక్కగా మన సంఘము నుండి మిషనరీలు లేపబడులాగున మనము ప్రార్థన చేద్దాం. 57వ సంఘ వార్షికోత్సవాన్ని వారు జరుపుకోబోతున్నారు ఈ మాసంలోనే. నేను 55వ వార్షికోత్సవానికి వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళడం జరిగింది డిసెంబర్ 31వ తారీఖున. ఈరోజు మరి మనము తన నోటి ద్వారా దేవుడు ఏమైతే మాట్లాడబోతున్నాడో దాని అంతటిని మనము మనసు పెట్టి విందాం, ఆశీర్వదించబడదాం. రైట్, దైవ సేవకులకి ఈ సమయాన్ని అప్పగిద్దాం. అందరికీ వందనాలండి. మేము చేసే పరిచర్య తోటి దైవ సేవకులతో కూడా కలిసి ఈ 30 అవర్స్ ఫాస్టింగ్ ప్రేయర్ కానీ, నార్త్ ఇండియా మినిస్ట్రీకి సంబంధించినటువంటి పరిచర్య, కలిసి వచ్చే సన్నిహిత ఆత్మీయ మిత్రులతో కలిసి మేము ప్రయాణం చేస్తున్నాం. నేనైతే ఒంటరిగా కాదు, దేవుని కృపను బట్టి. అట్లాగే తిరుపతిలో కూడా 1968లో ఇప్పుడు మీరు చూసినటువంటి ఆరాధనా మందిరం, అది అప్పట్లో బిల్డింగ్ కాదు, ఒక చిన్న పాక, ఒక చిన్న పూరి గుడిసె. ఆ పూరి గుడిసెలో మా నాన్నగారు అంటే శామ్యూల్ నాయకర్, మా నాన్నగారితో పాటు వంశీ గారి యొక్క తాతగారి యొక్క తమ్ముడు, చిన్న తాత శామ్యూల్ పీటర్, వారు యవన ప్రాయంలో ఉన్నప్పుడు అక్కడ పరిచర్య ప్రారంభిస్తూ వచ్చినారు. కాలేబ్ గారని వారు కలిసి అక్కడ పని చేస్తున్న క్రమంలో అలాగున మెట్టుకు మొట్టమొదటి మందిరం అంటే తిరుపతిలో అది వెస్ట్ ఈస్ట్ అనే లూథరన్ చర్చెస్ ఉన్నాయి. అప్పటికి ఇంకా మందిరాలు లేదు. మొట్టమొదటి ఆ మందిరం. ఆ తర్వాత ఇప్పుడు దాదాపు 100 మందిరాలు అయిపోయాయి. ఇప్పటికీ 100 దాదాపు 150 మంది సేవకులు కూడా అయిపోయారు ఇప్పటికీ. అయితే ఆ పరిచర్య కొనసాగించడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చినాడు. అయితే సమయాన్ని వృధా పోనీక మనం చదువుకున్న లేఖన భాగంలోనికి వద్దాం రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 23 వరకు ఒకసారి అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిగా, మనకు కూడా అర్థమయ్యే రీతిగా చదువుకుందాం. ఫిలిప్పీ 2:19 నుంచి 23 వరకు చదువుకుందాం. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను.
మీ క్షమ విషయమై నిజముగా చింతించువాడు. అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. కాబట్టి నాకేమి సంభవింపనైనదో చూచిన వెంటనే అతన్ని పంపాలని అనుకొనుచున్నాను. 30వ వచనం కూడా 29-30. నా ఎడల మీ పరిచర్లో ఉన్న కొదవను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావుకు సిద్ధమైండెను గనుక పూర్ణానందముతో ప్రభునందు అతనిని చేర్చుకుని అట్టి వారిని గణపరచుడి. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఇంతవరకును మీ సన్నిధి మాతో కూడా ఉంచి పాటల ద్వారాను మిమ్మల్ని ఆరాధించడం ద్వారాను లేఖనం ద్వారాను ప్రభా మా తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చిన విధానంకై స్తోత్రాలు. మిమ్మల్ని గణపరచడానికి కృపనిచ్చినందుకై స్తోత్రాలు. తిరిగి ప్రభా మా తండ్రి మీ పాదాల దగ్గరికి వస్తుంటున్నాం. దేవా మా తండ్రి మీరు కృప చూపించండి. మానవ మాతృని దేవా, ఎన్నిక లేని వాడిని, జ్ఞానం లేని వాడిని దేవా, పామరుని నేను ఒప్పుకుంటున్నాను. నాకన్నా దేవా ఎక్కువ జ్ఞానము కలిగిన వారు, లోతైన మర్మాలు సత్యాలు తెలిసిన వారు ఇక్కడ కూర్చునుండగా వారి ముందు నిలబడటకు నా మట్టుకు నేను ఏపాటి వాడిని దేవా, నీవు కృప చూపిస్తే తప్పితే నేను దేవా మాట మాత్రమైనా పదమైనా ఉచ్చరించలేని స్థితిని ఒప్పుకుంటూ కనికరించమని, నా నోట నీ మాట ఉంచుమని, ఎక్కడ మనుష్యుడు కనపడకుండా నన్ను మరుగు చేయండి, మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకుంటామని, మాలో మీ జీవం ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ నాకన్నా బాగా లోతైన సత్యాలు తెలిసినటువంటి బైబిల్ పండితులు ఉన్నారు. వారి ముందు నేను చెప్పడానికి నేను ఏపాటి వాడిని. అయితే దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడు సహాయం చేసిన కొన్ని మాటలు చెప్పడానికి చిన్న ప్రయత్నం చేస్తా. ఇక్కడ రాయబడుతూ వస్తుంది, ఇది తిమోతి గురించి పౌలు ఇస్తున్నటువంటి సాక్ష్యం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని బట్టి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మొట్టమొదటిగా 19వ వచనం ఎవరైనా చదివి సహకరించండి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. చాలు ఇక్కడ రాయబడుతూ వస్తుంది, తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. ఇప్పుడు తిమోతిని పరిచర్య నిమిత్తమై పంపించాలనుకుంటున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. వెళ్ళాల్సింది ఎవరు? ఎప్పుడు వస్తానని చెప్పాల్సింది ఎవరు? ఏ టైంకి వస్తానని చెప్పాల్సింది ఎవరు? అవునంటారా కాదంటారండి? కానీ తిమోతి చెప్పడంలా చెప్పింది ఎవరు? పౌలు చెప్తున్నారు, మీ దగ్గరికి శీఘ్రముగా వస్తాడు అని. ఇది తిమోతి పట్ల పౌలు గారికి ఉన్నటువంటి నమ్మకం, తిమోతికి ఉన్నటువంటి పౌలుకు ఉన్నటువంటి నమ్మకం. తిమోతిని ఏమని పిలుస్తాడు? నా నిజమైన, అప్పట్లో కుమారులు నమ్మినారు కానండి, ఇప్పట్లో ఎవరు నమ్ముతారులేండి. నిజమే కదా? ఇప్పట్లో పిల్లలు నమ్ముతారండి? నమ్ముతారా? కష్టం ఇప్పట్లో నమ్మడం అంటే. సరే, అయితే ఇది మామూలు పరిచర్య? ఇది ఏదైనా సౌకర్యంగా సుఖంగా జరిగే పరిచర్య కాదు. దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం ఒక లూథరన్ చర్చ్ పాస్టర్
ఒక సేవకుల కొడుకులో మాతో మాట్లాడుతూ, ఇప్పుడు మా తిరుపతి వెస్ట్ లూథరన్ చర్చ్లోనే పాస్టర్గా ఉన్నారు, జాన్సన్ అంటారు అన్న పేరు, మంచి ఆత్మీయుడు. ఆ అన్న మాతో మాట్లాడుతూ ఒకసారి అన్నాడు, యాజ్ ఏ లూథరన్ చర్చ్ పాస్టర్గా అన్న ఐఎమ్ వెరీ కంఫర్ట్, నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను, నాకేమి ఇబ్బందులు లేవన్నా. అయితే ఏ కంఫర్టబుల్ పరిస్థితిలో కూడా లేనటువంటి సేవకులు కొంతమంది ఉన్నారన్నా, వారిని గురించి ఆలోచన చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నాకైతే నాకు అన్నీ బాగానే ఉన్నాయి, నాకు ఏం ఇబ్బంది లేదు, నాకు చర్చ్ ఇచ్చే క్వార్టర్స్ ఉంది, నా ఇల్లు ఉంది, నాకు మంచి శాలరీ ఉంది, అన్నీ ఉన్నాయి, బయటకు వెళ్తే మంచి పేరుంది, సో నాకేమి ఇబ్బంది లేదు. కానీ ఇవేమీ లేని కొంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచన చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఏంటన్నా అంటే, ఆయన అప్పుడు నాతో మాట్లాడాడు మిషనరీ పరిచర్య గురించి. దాదాపు 13 సంవత్సరాల క్రితం అనుకుంటా, 2013లో ఈ మాట నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ రోజు నేను ఆ సేవకుడు నాతో మాట్లాడిన మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేదు. సరే నువ్వే కాదులే, నేను కూడా ఆలోచన చేద్దాంలేనా అని చెప్పా. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆలోచన చేస్తూనే ఉన్నా. తిమోతి అంత పని మనం చేయలేకపోయినప్పటికీ, తిమోతిలాగా మన మీద, మన సంఘానికో లేక ప్రభు పరిచర్యకో, ప్రభుకే అలాంటి విశ్వాసం, నమ్మకం ఉండాలి. మనకి ఎవరి మీద ఉంటుంది విశ్వాసం? మన విశ్వాసం ఎవరి మీద అండి? ప్రభు మీద ఉంటుంది మన విశ్వాసం. ఎవరి మీద? అందుకే మనల్ని ఏమంటారు? సంఘానికి వచ్చే విశ్వాసులు అంటారు. కానీ దేవునికి ఇక్కడ పౌలుకే తీసుకుంటే, పౌలుకి కొంతమంది మీద నమ్మకం ఉంది. వాళ్ళు ఏమంటారు? దేవునికి కొంతమంది మీద నమ్మకం ఉంది, వాళ్ళు ఏమంటారు? శిష్యులు అంటారండి. ఏమంటారండి? శిష్యులు అంటారు. విశ్వాసి ప్రభు దగ్గర నుంచి పొందుకునే వ్యక్తి, శిష్యుడు ప్రభుకి ఇచ్చే వ్యక్తి. అర్థమైందా? విశ్వాసి ప్రభు దగ్గర నుంచి పొందుకునే వ్యక్తి, శిష్యుడు ప్రభుకి సహకారిగా ఉండే వ్యక్తి. మనకు చిన్న పిల్లవాడు ఒకడు పుట్టుతాడు అనుకోండి, వాడికి పుట్టినప్పుడు ఏ విధంగా ఉన్నాడో 15 ఏళ్ళ తర్వాత కూడా వాడు అలాగే ఉన్నాడు అనుకోండి, మన మనసు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి, ఒక తల్లిగా తండ్రిగా. అలాంటి వాళ్ళని చూస్తే కూడా మనకి ఎలా ఉంటుంది? అయ్యో అని జాలి వేస్తుంది. ఈరోజు సంఘంలోకి వస్తున్నటువంటి విశ్వాసులందరూ కూడా అదే స్థితిలో ఉన్నారని చెప్పక తప్పదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అందుకే ప్రవక్త అయిన హబక్కూకు అంటాడు, సంవత్సరాలు జరిగిపోతున్నాయి, నాలో నీకు నూతన కార్యం జరగలేదంటాడు. ఒక నూతన కార్యం జరగడం అంటే, ఒక కుమారుడు పెరిగి పెద్దవాడై ఆ పాట నన్ను ఆలోచింపజేస్తూ వచ్చింది. ఒకసారి కళ్ళు మూసుకొని పాట వింటూనే ఉండిపోయిన తండ్రి గురించి పాడుతుంటే, మనసు ఎటు పోలా, కళ్ళు తెరిస్తే అటు ఇటు చూస్తా, నేను కళ్ళు మూసుకొని వింటున్నా ఆ పాటని. ఒక తండ్రికి కుమారుడు పెరిగి పెద్దవాడే ప్రయోజకుడికైతే ఎంత సంతోషిస్తాడో అందరూ మనం కోరుకుంటామే. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా తిమోతిని, నాకు నిజమైన కుమారుడిని నేను మీ యొద్దకు శీఘ్రముగా పంపుతాను అంటున్నాడు ఆయన. ఇక్కడ కూర్చున్న వారిని బట్టి మీ సేవకుడు ఎవరైనా అలా చెప్పగలుగుతారా? అలాంటి సాక్ష్యం నేను మనం పొందుకోగలుగుతామా? చెప్పరే. రేపొద్దున క్రిస్మస్ ఫంక్షన్ ఉంది. మీరు కాదులే, మీరు మంచోళ్ళు, మా ఊరి గురించి మాట్లాడుతున్నా. సేవకులంతా త్వరగా వచ్చేయండి, మంచి గిఫ్ట్లు ఉంటాయి, సూటు బూట్లు ఇస్తారంటే ఎంత త్వరగా వస్తారు చెప్పరండి? వస్తారు రాదండి? వస్తారు రారా? ఒక సేవకుడిని జైల్లో వేసేసారు, ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళాలండి మనం. చెప్పరే. తిమోతి పోతాడంటండి, తిమోతి వెళ్తాడంట.
అది ఎలాంటి దగ్గరికైనా నేను నా తిమోతిని నీ దగ్గరికి శీఘ్రంగా నేను పంపుతాను అంటాడు. అసలు ఒక మాట చూద్దారండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. త్వరగా తెల్లవారగానే యేసు ఎప్పుడు వచ్చాడు? వెంటనే తెల్లవారంగానే వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? మనల్ని రమ్మంటే ఎప్పుడు వస్తాం చెప్పండి? మీ సంఘం ఏమో కానీ మా సంఘం గురించి చెప్తానులేండి. ఏంటంటే మా ఊరు గురించి చెప్తా. ఏం చెప్పాలి తెలిసిన? ఆలస్యంగా రాకండి, సమయానికి రండి అక్క, సమయానికి రండి అక్క, ప్లీజ్ అక్క, సమయానికి రండి అక్క అన్న. టైంకి వచ్చేసేయండి అన్న. నేను ఏ సంఘానికి వెళ్ళినా ఇదే పరిస్థితి. తిమోతి శీఘ్రంగా వేస్తాడంట. మనం మాత్రం ఎక్కడికి కదలం, అస్సలు అంటే కదలం మనం ఎక్కడికి. పరిస్థితులు ఏమీ బాగలేదయ్యా, నువ్వు త్వరగా రా అంటే వినము. అసలు నేను చాలా కాలం నుంచి నేను మా మందిరంలో చెప్తున్నాము. ఏం చెప్తున్నా అంటే, ఎప్పుడో మనం ఎక్కడో విన్నాం, ఎప్పుడో చిన్నప్పుడు చైనాలో, కమ్యూనిస్ట్ దేశాల్లో, రష్యాలో క్రైస్తవులు హింసిస్తున్నారంట. మేము చిన్నప్పుడు విన్నాం ఆ మాట. ఆ తర్వాత ఎక్కడికి వచ్చింది అది? ముస్లిం కంట్రీస్ దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత ఎక్కడికి వచ్చింది అది? బార్డర్ దాటేసింది, లోపలికి వచ్చింది. ఆ తర్వాత ఎక్కడికి వచ్చింది? మన ఇంట్లో కూడా వచ్చింది. మనం కదలడం లేదు. అయినా కూడా ఎప్పుడో విన్నాము, ఇప్పుడు మన కంటి ముందర కనపడతా ఉంది. మా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో తన ఛాంబర్లో కూర్చొని తన పని చేసుకుంటుంటే ఛాంబర్లోకి వెళ్ళి కొట్టి బయటకు తీసుకొచ్చి దుర్భాషలు ఆడుతూ వచ్చారు. అయ్యో, ఆ క్యాంపస్లో అద్భుతమైన పరిచర్య జరుగుతూ వచ్చింది. నా చిన్నప్పటి నుంచి క్యాంపస్లో వారి కార్యక్రమాలు జరిగేది. బేస్తవారం అయితే, బుధవారం అయితే బైబిల్ స్టడీలు జరిగేది. ఇప్పుడు బైబిల్ స్టడీలు కాదు, లోపల బైబిల్ ఎత్తుకోపోతే కొడుతున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పరిస్థితులు మన కళ్ళెదుటే మారిపోతున్న దినాల్లో ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకి పంపుతానంటున్నాడు. ప్రభు పరిచర్య కొరకై వేగిరపడే వారంగా ఉండాలి. ఆయన తెల్లవారంగానే వచ్చేసాడు. మనం చాలాసార్లు చూడొచ్చు, వెంటనే చాలాసార్లు ప్రభు పరిచర్య గురించి రాయబడుతూ వస్తుంది. అనగా వెంటనే స్పందించే మనస్సు ఉండాలా. ఈరోజు ఆ మనసు క్రైస్తవ్యాన్ని కోల్పోతూ వచ్చింది. ఈరోజు స్పందించే మనసు లేదు, ప్రేమించే మనసు లేదు, ప్రభు పరిచర్య కొరకై సమర్పించుకునే మనసు లేదు. సమర్పించుకుంటే డబ్బు కాదు సుమా, సమర్పించుకోవాల్సింది ఎవరు? మొన్నటి దినాన మా దగ్గరికి నేపాల్ నుంచి, భూటాన్ నుంచి ఒక సేవకుడు వచ్చాడు. జస్ట్ ఎంత ఉంటుంది ఆయనకి, 32 ఇయర్స్ ఎంతో ఆయనకి, అంతే. ఎప్పుడో ఒక 10 ఏళ్ళ క్రితం వెళ్ళిపోయాడు, నేపాల్కి వెళ్ళిపోయాడు. కేవలం ఒక చిన్న బిడ్డను తీసుకొని 4,000 రూపాయలు చేతిలో పెట్టుకొని నేపాల్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడే పరిచర్య చేస్తున్నాడు. భూటాన్లో పరిచర్య చేస్తున్నాడు, బంగ్లాదేశ్లో పరిచర్య చేస్తున్నాడు. చిన్న బిడ్డని అతను తన ఇంటిని నాకు ఫోటోలు చూపించినాడు. అదేంటంటే రేకులతో ఉన్నటువంటి, మామూలు మంచి రేకులు కాదు సుమా, పాడైపోయిన రేకులతో చుట్టూ 4 రేకులు వేసుకొని పైన ఒక 2 రేకులు కప్పుకొని దానికి చినిగిపోయినటువంటి పరదాలు కప్పుకొని దాంట్లో కాలం గడుపుతూ వచ్చి ఆయన సేవ చేస్తూ ఉంటే ఒకరోజు వచ్చారంట. ఊరి జనాలంతా బయటకు వచ్చి నిలబడుకున్నారంట. చుట్టూ ముట్టు పెట్టేశారంట. పాస్టర్ బయటికి రా అన్నారంట. బయటకు వస్తేనే ఈయనేమి వెరీ యంగ్, చిన్న బిడ్డను పెట్టుకొని లోపల ఇంట్లో ఉన్నాడు. అప్పుడే పోయినాడు, భాష రాదు, ఏమీ రాదు. బయటికి రా అన్నాడండి. ఏంటంటే ఒక చిన్న బిడ్డను తెచ్చారంట. చిన్న బిడ్డను తెచ్చి, నువ్వు ప్రార్థన చేయి, నా బిడ్డ చచ్చిపోయింది, నువ్వు లేస్తే నువ్వు బతుకుతావు,
లేకపోతే ఈ బిడ్డ లేస్తే నువ్వు బతుకుతావు, లేకపోతే నువ్వు సస్తావు అని ఇంటిని చుట్టుముట్టేశారంట. ఆ ఇంటిముట్టిని చుట్టుముట్టేసి ఏం చేయాలా? చచ్చిపోయిన బిడ్డను తీసుకొచ్చి లేపమంటే ఎవరు లేపుతారండి? ఇదేమన్నా లాజరు, ఇదేమన్నా బేతనీయాలా? ఏం చేయాలండి? నాకు తెలియదు ప్రభువా, ఊరు పెట్టి వదిలిపెట్టేసి వచ్చాను. ఆ చిన్న బిడ్డను తీసుకొని నా భార్యను తీసుకొని వచ్చేసాను. వీళ్ళ భాష నాకు అర్థం కావడం లేదు. నీకోసం వచ్చినా నన్ను చంపేస్తారంట, ఆ బిడ్డను బతికిస్తావా ప్రభువా? ఇంకేం లేదు అక్కడ. టచ్చులు లేవు, అరుపులు లేవు, గద్దింపులు లేవు, ఇంకేమి లేవు అక్కడ. లోపలికి పోయి ఉండండి, లోపలికి పోయేస్తానండి, లోపలికి పోయి దేవుడా 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 అనుకున్నాడంట. మళ్ళీ బయటకు వచ్చినాడంట. బయటకు వచ్చి మీరు ఎవరు రావద్దనిలే, ఆ బిడ్డను తీసుకొని నువ్వు రా అని చెప్పాడంట. ఎందుకంటే వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకొని, అమ్మ క్షమించే అమ్మ, నన్ను మా ఊరు వెళ్ళిపోతాను అనుకుని ఆ బిడ్డను తీసుకొని, ఆ తల్లిని తీసుకొని లోపలికి పోయి ఒకరిచ్చి ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆ బిడ్డ మీద పడి ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డలో చలనం వచ్చిందంట. ఏమొచ్చిందంట? ఇదేమి హైలైట్ చేసుకోలేదు, ఇదేం గొప్ప చేసుకోలేదు. ఎవరి కోసం చేశారు? ఇది ఎవరి కోసం చేశారు? ప్రభు ఎవరి కోసం చేశాడు చెప్పండి? అసలు లాజరుని ఎందుకు బతికించాడు దేవుడు? ఆయన్ని మహింపరచుకోవడం కోసం. ఆ వ్యక్తి ఆ తర్వాత ఇప్పుడు ఒక బైబిల్ కాలేజ్ కట్టాడు, 23 సంఘాలు కట్టాడు. ఎన్ని సంఘాలండి? 23 సంఘాలు కట్టాడు. ఒక సంఘం కట్టడానికి, ఒక మందిరం కట్టడానికి బడ్జెట్ ఎంతో తెలుసా? మనమైతే ఎంత అనుకుంటాం? ఆయన అన్నాడు, అన్న 42,000 అన్న మా బడ్జెట్ ఒక మందిరానికి అన్నాడు. పనికి పూనుకున్నారు, పని చేస్తున్నారు, దేవుని కార్యం జరిగించబడుతూ వస్తుంది. వెళ్ళు అంటే బయలుదేరి వెళ్ళారు. ఆయనను మహింపరచడానికి దేవుడు వారిని ఎన్నుకుంటూ వచ్చినాడు. ఈరోజు నా ప్రియమైన సంగమా, పనికి పూనుకుంటే అంటే ఒక మందిరం కడదాంలే, మా ఇల్లు కట్టుకుందాంలే, కారు కొనుక్కుందాంలే, ఇది మన పని అనుకుంటాం. కానీ పనికి పూనుకోవడం అంటే కోత విస్తారమే. కానీ ఇది పని అంటే, ఇదండి పని అంటే. నీ సరిహద్దులు విశాలపరుస్తానంటే, ఓహో మా కాంపౌండ్ వాళ్ళు పెరిగిపోతుందేమో అనుకుంటాం మనం. మా మందిరం పెద్దదైపోతుందేమో, మా మందిరం మీద ఇంకో 2 ఫ్లోర్స్ వస్తుందేమో అనుకుంటాం. సరిహద్దులు విశాలపరచుకోవడం అంటే ప్రభు రాకడకై మనం ఆయన తోటలో పనిచేసే పరిచర్యని విశాలపరచుకోవాల్సిన దినాల్లో ఉన్నాం ఈ దినాన. ఒక తిమోతిని అలా సిద్ధపరిచాడు, ఒక తీతుని అలా సిద్ధపరుస్తూ వచ్చాడు. అంతెందుకండి, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఫిలోమోన్ పత్రికలో ఈ మధ్య మీరు ధ్యానం చేసి చాలా ఎపిసోడ్లు చూస్తూ వచ్చేసి, దాంట్లో అద్భుతమైన క్యారెక్టర్ కదా ఒనేసిమో. ఎక్కడికి వస్తాడు? మళ్ళా జైల్లో నుంచి ఎక్కడికి వస్తాడు? ఒనేసిమును వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా? నన్ను వాడుకోడా? మనల్ని వాడుకోడా? ఆలోచన చేద్దాం. మనం దేని కొరకు పరితపించే వారిగా ఉన్నాం. పౌలు గారు అంటాడు తిమోతిని బట్టి, నేను శీఘ్రంగా మీ వద్దకు పంపుతానంటాడు. అంతేకాదంట, ఇర్మియా 48వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడుతూ వస్తుంది, యెహోవా పనిని అశ్రద్ధగా చేయవాడు. చెప్పండి, మనం సంవత్సరాలు గడిచిపోతుంటే దేవుని పనిని ఎంత అశ్రద్ధగా చేస్తున్నామో, మళ్ళీ మనం కోరుకునేదంతా ఏం కావాలా? ఏం కావాలా? ఈ దినాన ప్రజలు ఎక్కడికి పరిగెత్తున్నారు? ఎక్కడికి పరిగెత్తున్నారండి? ఆశీర్వాదాల వైపు పరిగెత్తున్నారు. అది వస్తుందో రాదో కానీ ఆయన నెత్తి మీద చేపెడితే చాలని పరిగెత్తుతున్నారు ఇప్పుడు చాలామంది. కానీ దేవుని పని చేయకపోతున్నాం. దేవుని పని చేస్తే ఆటోమేటిక్గా మనకందరికీ తెలిసిన సూత్రం ఏంటంటే, ఆయన పని చేస్తే మన పని ఆయన చేస్తాడు. మీకు అర్థమవడానికి చెప్తాను. 2023వ సంవత్సరం నవంబర్లో విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి మణిపూర్లో.
మణిపూర్లో దాడులు జరిగిన 3వ రోజే నేను తీర్మానం చేసుకున్నా, నేను మణిపూర్ పోదాం అనుకుని. నేను చాలామంది టీమ్స్ని అడిగా, అయ్యా నేను మీతో పాటు వస్తానంటే నువ్వు వద్దులే అనేసారు. సరే దేవుని ఏర్పాటు ఉన్నప్పుడు పిలుచుకెళ్తాడు కదా, నా ఆశ చచ్చిపోలేదు. మేము కొంతమంది టీం, ఒక 5 మంది టీం సిద్ధపడ్డాం. టికెట్స్ బుక్ చేసుకునేసాం. నేను బయలుదేరి వెళ్ళాలా. దానికి 3 రోజుల ముందు మా అమ్మకి సీరియస్ అయిపోయింది. స్విమ్స్ హాస్పిటల్లో ఐసీయూలో పెట్టాను మా అమ్మని తీసుకెళ్ళి. ఐసీయూలో జాయిన్ చేస్తే బంధువులు వచ్చారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి మా వెల్ విషర్స్ వచ్చారు. ఈ వయసులో ఆంటీని ఎందుకు బాధ పెట్టడం, ఇంటికి తీసుకెళ్ళిపోతే నెమ్మదిగా పడుకోబెడితే ఇంట్లో వెళ్ళిపోతుంది కదా, ఇంటికి తీసుకెళ్ళిపో, ఎందుకు ఊరికే ఆ ఆక్సిజన్లు అవన్నీ పెట్టి ఆమెను బాధ పెట్టి తీసుకెళ్ళిపో అంటే, సరే అందరి మాటని చెప్పి మా అమ్మని తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టా. నేను మరుసటి రోజు నేను మణిపూర్ వెళ్ళాలి. ఇప్పుడు మా అమ్మ పరిస్థితి ఎలా ఉంది? మా అమ్మ పరిస్థితి ఎలా ఉంది? ఉన్న మాట చెప్పుకుంటాం, ఇక మా అమ్మ ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితిలో ఉంది. సరే నా బ్యాగ్ సర్దుకున్నా, నా భార్య దగ్గర డబ్బు ఇచ్చా, మా కజిన్స్కి మా బ్రదర్స్కి చెప్పా, నేనైతే వెళ్తున్నాను, ఒకవేళ జరగరాని జరిగితే మీరే బరీలు చేసేయండి, దేవుని చిత్తం అయితే ఇక్కడ కలుసుకుంటా, లేకపోతే అక్కడ కలుసుకుంటానని బయలుదేరా. అనాల్సిన మాటలు అన్నారు. వీడు ఒక సేవకుడు, అమ్మ చచ్చిపోతా ఉంటే వీడు వెళ్ళిపోతా ఉన్నాడు, ఇవి అన్నీ అన్నారు. ఏం పట్టించుకోకుండా బయలుదేరి వెళ్ళిపోయా. వెళ్ళేటప్పుడు మా అమ్మ పడక దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రార్థన చేయంటే మా అమ్మ పెదవుల దగ్గర నా చెవులు ఆనిచ్చా పక్కకి. ఆమె ఆనిస్తే ఆమె ఏం చేసిందో నాకు వినపల్లా. ఆమె ఏదో పెదవులు ఆనిచ్చింది, కదిలిచ్చింది, ఏం చేసిందో తెలియదు. అంటే మా అమ్మ మాట కూడా కోల్పోయింది. బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోయా. 10 రోజుల తర్వాత నేను త్రిపురలో ఒక చోట 300 కుటుంబాల కొరకై ప్రొవిజన్స్ అవన్నీ పర్చేజ్ చేస్తున్నాను. టైం అయిపోతా ఉంది, క్లోజ్ చేస్తారు. చాలా భయాందోళన పరిస్థితుల మధ్యలో ఉంది అక్కడ సిచ్యువేషను. నాకు సెల్కి మా అమ్మ అని రింగ్ అయింది నా సెల్ ఫోన్లో నుంచి. అంటే మా అమ్మ నాకు ఫోన్ చేస్తూ ఉంది. టక్కన వెంటనే ఎత్తాను. మా అమ్మ అనింది, ఒరే నేను త్వరగా చచ్చిపోతున్నాను రా, ఎప్పటి వరకు ఉంటానో తెలీదు, త్వరగా చచ్చిపోతాను రా, త్వరగా వచ్చేయరా అనింది. మీరేమనుకున్నారు? నేనేమనుకున్నా తెలిసినావా? అమ్మయ్య అనుకున్నా. ఎందుకు చెప్పండి? నేను పోయేటప్పుడు మా అమ్మ మాట్లాడడంలా, ఇప్పుడు మా అమ్మ నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది. బతికిచ్చేసాడా లేదా? ఆయన పని చేస్తే మా అమ్మను కూడా బతికిచ్చినాడు. ఆయన పని చేస్తే మీ పని చేస్తాడు ఆయన. చాలా సింపుల్ సూత్రం. అయితే కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. ఆయన బాగు చేసే ముందు ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసమే నిన్ను. ఆయన ఏమన్నాడు? నీ రోగం బాగైపోతుంది అనలేదే, నీ విశ్వాసమే అన్నాడు. కనుక విశ్వాసంతో ప్రభు పనికి ముందుకు కొనసాగితే ప్రభు పనిని మనం చేయగలుగుతూ వస్తాం. అటు విశ్వాసంతోనే వారు పని చేస్తూ వచ్చినారు. ఇప్పుడు అన్న చెప్తూ వచ్చినాడు, దైవజనులు బక్సింగ్ అంకుల్ కూడా అదే పని చేస్తూ వచ్చినాడు. చిన్న విషయం దగ్గర కూడా ప్రభు దగ్గర కనిపెట్టే మనసు ఉంది అది దైవజనులు బక్సింగ్ అంకుల్కి. వందల వేల లక్షలాది ఆత్మలు సంపాదిస్తూ వచ్చినాడు. వేల సంఘాలు కట్టబడతా వచ్చినాయి. ప్రాముఖ్యంగా మిషనరీ పరిచర్య గురించి ఈరోజు మీతో పంచుకోవడానికి దేవుడు కృప చూపించినాడు, సమయం ఇచ్చినాడు. ఆయన అంటాడు, అన్ని విషయాలు చెప్పను కానీ త్వరగా ముగిస్తాను, నాకున్న సమయం అయిపోయింది. 21వ వచనం, 2:21, ఫిలిప్పీ 2:21. ఇది అందరికీ తెలిసిందేనండి, ఇది అందరికీ తెలిసిందే. కానీ మనం జ్ఞాపకం చేస్తున్నాను అంతే. అందరూ తమ సొంత కార్యాలనే. ఇంకా 25 రావడానికి ఎన్ని రోజులు ఉందన్నా? ఏనా 15 రోజులా? 10 రోజులు ఉంది. 10 రోజులు ఉంటే 25 వస్తుంది. ఒకసారి ఆలోచన చేద్దాం. మీ సొంత పనులు పక్కన పెట్టి ప్రభు పనులు ఎన్ని చేశారో ఏదైనా ఒకసారి ఆలోచన చేసి 1, 2, 3 ఏదైనా ఒక 2, 3 చెప్పండి. ఏదైనా ఒక 2, 3 చెప్పదాం. నా సొంత పనులు పక్కన పెట్టాను, నేను ఈ పని ప్రభు పని చేస్తూ వచ్చినాను. ఎక్కువ వద్దు, ఒక 2, 3. ప్రభు రాజ్యం ఎలా కట్టబడతా వస్తుంది? దేవుని రాజ్యం ఎలా కట్టబడతా వస్తుంది?
సమర్పించుకోవడం అంటే ఇది సమర్పించుకోవడం అంటే. అందుకనేసి ఆయన ఏమన్నాడంటే పెంటతో సమానంగా ఎంచుకుంటానన్నాడు. దేన్ని? నాకేవేవి ఎప్పుడు ప్రభు అర్థమవుతాడో భూమి మీద ఉన్నవన్నీ కూడా నీకు పెంటతో సమానంగా కనపడుతుంది. బాగా అర్థం చేసుకోండి. ప్రభు మనకు అర్థమైనప్పుడు భూ సంబంధమైనవి భౌతికమైనవి పెంటతో సమానంగా కనపడుతుంది. ప్రభు అర్థం కానంత వరకు భూ సంబంధమైన భౌతికమైనవి నీకు బంగారంలా కనపడుతుంది. అర్థమైందండి? మనకి ఈ రోజుకి కూడా మనము నాకేవేవి లాభకరమో నీకున్న లాభాన్ని పెంటతో సమానంగా ఎంచుకోవడం అనగా దానికన్నా శ్రేష్టమైనది ఏది? పునాదులు గల ఆ పట్టణం శ్రేష్టమైనది. ఇది వాళ్ళు చూసింది. మా నాన్న 55 సంవత్సరాలు తిరుపతిలో సేవ చేశాడండి. ఒకసారి ఆలోచన చేయండి, వినండి చెప్తాను. మా నాన్నే కాదు, ఆ దినాల్లో ఉన్నటువంటి సేవకులు, ఆ దినాల్లో ప్రభు పనిచేసిన వాళ్ళు, మా నాన్న చనిపోయేటప్పుడు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ 250 రూపాయలు. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ 250 రూపాయలు. ఆయన చనిపోయినాడు. నా జోబిలో కేవలం 500 రూపాయలు మాత్రమే ఉంది. నా జోబిలో ఏమీ లేదు. కానీ మా నాన్న చనిపోతే మా నాన్న ఘనంగా బరియలు చేయాలని ఒక కోరిక ఉండేది. నాకు ఒక డ్రీమ్ ఉండేది. నోయల్ బ్యారో అని ఒక గొప్ప దైవజనుడు రాయవెల్లూరులో దేవుని సేవ చేస్తూ ఉండేవారు. ఆ అంకులు బరియలు నేను చూస్తూ వచ్చినాను. ఎప్పుడో నా చిన్నతనంలో చూస్తూ వచ్చినాను. అప్పుడు వేసిన ఆ స్ప్రే, ఆ స్మెల్ నాకు ఇప్పటికే జ్ఞాపకం ఉంది. అక్కడ ఉన్నటువంటి పరలోకం దిగి వచ్చినట్టు కనపడేది. అక్కడ ఆయనకి సిద్ధపరిచిన ఆ బాక్స్ నేను అనుకున్నాను మా నాన్నకు కూడా ఇలా చేయాలనుకుంటా వచ్చిన. అయినా నా దగ్గర ఎంత ఉంది? 55 సంవత్సరాలు దేవుని సేవ చేస్తే ఆఖరిలో ఆయనకి బాక్స్ చేయడానికి కూడా డబ్బు లేదు. కానీ సాయంత్రం కల్లా అలాంటి బాక్స్ దేవుడు ఇచ్చినాడు. ఎంతో ఘనంగా డిసెంబర్ 23వ తారీఖున సాయంత్రం 7 గంటలకి మా నాన్న చనిపోతే 24వ తారీఖున సాయంత్రం 8 గంటల వరకు బరీల్ కార్యక్రమం అంతా ముగించుకొని 25వ తారీఖున మళ్ళీ యథారీతిగా క్రిస్మస్ కార్యక్రమాలు చేస్తూ వచ్చిన స్పెషల్ మీటింగ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే వారి విశ్వాసంతో నేను చనిపోతే నన్ను ఎవరెత్తుతారు, ఇవి ఏం ఆలోచన చేయలేదు. నేను బతుకున్నప్పుడు నా ప్రభు పనిచేసేయాలని వెళ్ళిపోయారు. మీకు ఒక మాట చెప్తాను. మాకు ఇప్పటికీ దైవ సేవకుల కొడుకుల్లో హెబ్రోన్లో చాలామంది గొప్ప సేవకులు చెప్తారు. మన లూక్జాన్ బ్రదర్ వాళ్ళ నాన్న గురించి చెప్తూ వస్తాడు. ఆయన విశ్వాసంతో సేవ చేసేవాడంట. ఎలాంటి సేవ చేసేవాడంటే కూరగాయల లక్కిరెడ్డిపల్లి అని రాయచోటి పక్కన ఒక గ్రామం ఉంది, మండల హెడ్ క్వార్టర్. ఆ గ్రామం ఆయన సేవ చేసేవాడు. అక్కడ సేవ చేస్తుంటే ఆయన ఆ రోజులో సంత ఉండేది కదా, కూరగాయల మార్కెట్లోకి సంతకు వెళ్ళి ఆయన కూరగాయలు సంతకెళ్ళి వంకాయలు తీసుకుంటాడంట. 3 రూపాయలు ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, 1/2 కిలో కూరగాయలు ఇవ్వమంటే కరెక్ట్గా తూచిన తర్వాత పాస్టర్ గారు వచ్చినారు కదని 2 వంకాయలు ఎక్కువ వేస్తారంట. ఆయన తీసి దాన్ని మళ్ళీ పక్కనే వేస్తాడంట. సార్ లేదు సార్ మీరు తీసుకోవాలంటే నేను నీకు 3 రూపాయలు ఇచ్చినాను, ఈ 3 రూపాయలకి తగ్గవే నాకు అన్నాడంట. టుడే ఆల్సో ఆ సాక్ష్యం ఆ ఊర్లో ఉంది. వాళ్ళు దేని చూస్తూ వచ్చారు. మనమైతే ఇంటికి మార్కెట్కి వెళ్ళామనుకో, చర్చిలో కండి ఇది చర్చిలో మీటింగ్స్ జరుగుతున్నాయి సార్, వాడు ఎవడో అన్యుడండి, వాడి దగ్గరికి పోయేసి చర్చిని తాకట్టు పెడతా ఉంటాం. మళ్ళీ అక్కడికి పోతాం, నేను పాస్టర్ అండి. మీరు కాదులే, నేను చేసిందే చెప్తున్నాను, మీరు మంచోళ్ళు. బుద్ధి వచ్చినాక అది చేయడంలా. టమాటాలు వాడి దగ్గర పోయేసి పాస్టర్కి చర్చి అండి, ఒక టమాటాలు 2 వేయినా అసహ్యంగా లేదా? ఎర్రగడ్డలోడి దగ్గరికి పోయి మన చర్చిని కుదవబెట్టేస్తున్నావా? అందుకనేసి వారు విశ్వాసంతో బతికారు, విశ్వాసంతో దేవుని కార్యాలు చూస్తూ వచ్చారు, విశ్వాసంతో ప్రభుకి వారి ప్రాణాలు అప్పగించుకుంటూ వచ్చినారు. వారు సమర్పించుకునిందంటే, ఈనాడు ఇలాంటి సమర్పణ కలిగిన వారు ఉంటే దేవుని పరిచర్య
నమ్మకంగా జరిగించగలుగుతాం. వారిని ఏమంటారంటే శిష్యులు అంటారు. ఏమంటారండి? మనము చెప్పండి. వారు వారి సొంత కార్యాలను చూసుకోలేదు. కానీ ఈయన ఏమంటారంటే అందరూ తమ సొంత కార్యాలనే చూసుకొనిచున్నారు అని అంటూ 23వ వచనంలో అంటాడు. చదవండి 23వ వచనం. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతన్ని పంపవలని. ఏం సంభవిస్తుంది? అపోస్తలుడైన పౌలుకి ఏం సంభవిస్తుంది? ఏం సంభవిస్తుందండి? చెరసాలలు, ఆఖరికి చివరికి అపోస్తలుడైన పౌలుకి దక్కింది ఏంటి? శిరచ్ఛేదనం. అవునంటారా కాదంటారా? ఇవన్నీ చూచిన తర్వాత ఈయన పరిగెత్తా పోతాడంటే తిమోతి. ఇవన్నీ చూచిన తర్వాత ఈ మధ్య మనకు తెలుసు, ఉత్తరప్రదేశ్లో ఇంట్లో కూర్చోంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు సేవకుల్ని. కొంతమంది సేవకులు అనవసరంగా ఉట్టిగా అరెస్ట్ అయిపోతామని మన దగ్గరికి వచ్చేస్తున్నారు. నాకు తెలుసు కొంతమంది, పేర్లన్నీ కాదు. కానీ ఇంట్లో కూర్చొని ఉంటే ఒక్క రాత్రికే దాదాపు 10ల సంఖ్యలో అరెస్టులు జరుగుతూ వచ్చినాయి అక్కడ. ఇవి చూసిన తర్వాత ఉత్తరప్రదేశ్కి పోదామంటే వస్తారా? బ్రదర్, ఉత్తరప్రదేశ్కి మిషనరీ ట్రిప్ వెళ్దామంటే ఎంతమంది వస్తారు? బెయిల్ కూడా రావడం లేదంట, లోపల పెట్టేస్తున్నారంట. కానీ తిమోతి వెళ్తాడు, తీతు వెళ్తాడు. వారు పరిగెత్తా వెళ్ళారు, పని చేస్తూ వచ్చారు. ఇదే ప్రకాశం డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి ఒక దైవసేవకుడు దేవుని ప్రేరేపణ బట్టి హిమాచల్ ప్రదేశ్కి మనాలికి పరిచర్యకి వెళ్ళాడు. దాదాపు ఒక 15-16 సంవత్సరాల క్రితం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా వెళ్ళాడు. ఆ ఫుడ్ తినలేక పచ్చళ్ళు చేసుకొని ఊరగాయలు తిని ఏదో ఒకటి కాయ కష్టం మీద దేవుని పరిచర్య చేస్తూ ఆ ఫుడ్ సరిపోకుండా అతని కడుపులో ఉన్నటువంటి పేగులన్నీ కూడా పాడైపోయినాయి. డాక్టర్లు ఏం చేశారు తెలుసా? నీకు సర్జరీ చేయాలయ్యా, నువ్వు రా అని చెప్పి ఆయన పడుకోబెట్టి అతని పేగుల్లో ఉన్నట్టు సగం పేగులు కట్ చేసి పక్కన పారేసి సగం పేగులు లోపల పెట్టారు. ఏం చేయాలి అప్పుడైనా? మనం ఏం చేస్తాం చెప్పండి? వాస్తవమైన సంఘటన. ఇప్పుడు ఉన్నాడు అన్న, మీకు మాట్లాడిస్తాను. పేగుల్లో సగం పేగులు కట్ చేసి సగం బయట పారేసి మంచి పేగులు లోపల పెట్టి కుట్లేశారు. ఊరొదిలి వచ్చేయలేదు ఆయన, అక్కడే ఉన్నాడు. పెళ్లి చేసుకున్నాడు, ఒక చిన్న బిడ్డ పుట్టాడు. పుట్టడమే ఆ వాతావరణానికి వాడికి అడ్జస్ట్ కాక పుట్టినప్పుడే వాడి గుండెలో హోల్ పడింది. 15 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసుకోలేక 15 సంవత్సరాల బిడ్డకి కార్డియాలజీ మెడిసిన్తోనే గడిపేస్తూ వచ్చినాడు. లాస్ట్ ఇయరే ఇక అన్నారు 15 సంవత్సరాలు వచ్చింది, ఇంకెంతకాలం బతుకుతాడో వీడని. అనుకోని రీతిగా మా దగ్గరికి వచ్చినాడు. మా యానివర్సరీ మీటింగ్స్కి వచ్చినప్పుడు తన సాక్ష్యం చెప్పండి ఇలా చెప్తే ఎవరో మంచి మనసు కలిగిన వారు ఇలా విని అలే సరే మేము ఏదైనా ప్రయత్నం చేస్తాం రండి చెన్నైకి అని పిలుచుకెళ్ళి చెన్నైలో ఈ లాస్ట్ ఫిబ్రవరిలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారు ఆ అబ్బాయికి. మన సేవకులే తీసుకెళ్ళి దేవుని కృపను బట్టి. ఇంకా ఎందుకయ్యా వెళ్తావు, ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా మీ ఒంగోలు కంటే. ఆ చెన్నై నుంచి ఆయన మనాలికి వెళ్ళిపోయాడు. ఎంతమంది ఉన్నారు సంఘం అనుకున్నారు? సంఘం ఎంతమంది అనుకున్నారు? 10 మంది కూడా లేరు అక్కడ.
ఆ 10 మంది కోసం దేవుడు నన్ను పిలుచుకున్నాడన్నా. నేను చచ్చిపోయే వరకు ఇక్కడే ఉంటా. నేను చచ్చిపోయినా పర్లా, నా పిల్లోడు చచ్చిపోయినా పర్లేదన్నా, మేము మాత్రం రాము. మమ్మల్ని పిలిచిన పిలుపు ఇది, మేము ఇక్కడే ఉంటాం. నాకేమి సంభవింపనైందో అని చూసిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. నాకేం సంభవించినా పర్లేదు, నా ప్రభు అప్పగించిన పని నేను విడిచిపెట్టను అని ఈ రోజుకి అక్కడే ఉన్నాడు. బిఫోర్ 2 weeks బ్యాక్ వాళ్ళమ్మ చనిపోతే వచ్చి వారం ముందు మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ రోజుకి మనాలిలో ఉన్నాడు. ఆయన పేరు కృష్ణారావు. ఇది పరిచర్య వాళ్ళు చేస్తున్నారు. ప్రభుని కొరకై నిలబడుతూ వస్తుంటున్నారు. ఇక్కడ చూస్తే 30వ వచనంలో తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావుకు సిద్ధమై ఉండెను. దేనికి సిద్ధపడ్డారంటండి? ఇది కఠినంగా ఉండొచ్చేమో కానీ ఇలా సిద్ధపడితేనే పని చేయగలుగుతాం ఈ దినాల్లో. ఇలా సిద్ధపడితేనే పని చేయగలుగుతాం. నాకు బైబిల్లో అత్యంత ఇష్టమైన ఒక క్యారెక్టర్ ఉంది. రండి ఆ మాట చూద్దాం, ఆ క్యారెక్టర్ని చూద్దాం. మార్క్స్ వార్త చివరి అధ్యాయము 15వ అధ్యాయము 43వ వచనం. మార్క్స్ వార్త 15:43. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతైన యేసేపు ఏం చేశాడు? మనమైతే ముగించి ఎండ్. ఆయన ఏం చేశాడండి? తెగించినాడు. అటువంటి బరియల్ కార్యక్రమం ప్రపంచంలో ఇంతవరకు జరగలేదు. అటువంటి బరియల్ కార్యక్రమం ఎవరు చేయలేదు ఇంతవరకు, ఇంకా చేయలేరు కూడా. తెగిస్తే దేవుని అద్భుతమైన కార్యాలు నీ ద్వారా జరిగించగలుగుతాడు దేవుడు. ఈరోజు ప్రభుకు కావలసింది సోఫిస్టికేటెడ్గా పై మాటలు చెప్పేవాళ్ళు కాదు, ప్రభు కొరకు తెగించి నిలబడేవాళ్ళు కావాలి. అందుకే ఆయన అంటాడు, ఎజ్కేల్ గ్రంథం 22వ అధ్యాయంలో అంటాడు, బద్దలైన బండసందుల మధ్యలో, చదవండి ఆ మాట. ఎజ్కేల్ గ్రంథం కదండి, ఎజ్కేలు ఆ మాట 22వ అధ్యాయము 30వ వచనం. ఎజ్కేలు 22:30. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారము దిట్టపరచుటకు బద్దలైన సందులను నిలుచుటకు తగిన వాడేవాడు నేను ఎంత విచారించును ఒక్కడైనా. బాగా గమనించండి, ఈరోజు దేశం పాడైపోతా ఉందంటే కారణం ఎవరు లేరు. మనం ఎంతసేపు దేశం పాడైపోయింది, సమాజం పాడైపోయింది అనకూడదు. సమాజం పాడైపోవడానికి కారణం నువ్వే. ఈరోజు నువ్వు ప్రభు కొరకై తెగిస్తే, ప్రభు కొరకై నిలబడితే, బద్దలైన బండసందుల మధ్యలో నిలబడడానికి ఒక్కడు లేడంట. ఎవరైనా ఒక్కరన్నా ఉన్నారండి? ప్రభు కొరకు నేను అరిమత యేసేపు వలె తెగించి ప్రభు కొరకై నేను నిలబడగలుగుతానని చెప్పగలుగుతామా? యెషయా అంటాడు, ఇదిగో నేనున్నాను. ఏమంటాడండి? ఇదిగో నేనున్నాను. నువ్వు చెప్తావా ప్రభుకి, ప్రభా నీ కొరకు నేనున్నాను ప్రభా అని? అలా చెప్పిన ఒక వ్యక్తిని చూపించి నేను ముగిస్తాను. రండి, నేను గత 2 వారాల క్రితం ఛత్తీస్గఢ్ ప్రాంతానికి పరిచర్యకి బీజాపూర్కి వెళ్ళా. పరిచర్యకి కాదండి, మిషనరీ ఫీల్డ్ కొరకై అక్కడి సేవకులని దర్శిద్దాము అని వెళ్ళా. బీజాపూర్కి ట్రైన్ కూడా లేదు, వరంగల్ వరకే, అక్కడ నుంచి రోడ్డు మార్గం కూడా వెళ్ళాలి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నా ఫోన్ చూసుకున్నా, సిగ్నల్ లేదు. ఓహో, ఈ అడవిలో పోతున్నాం కాబట్టి సిగ్నల్ లేదనుకున్నా.
నేను ఉదయాన్నే 3:30, 4 బీజాపూర్లో దిగాలి. నాకు తెలుగు తప్ప వేరే ఏమి రాదు. నేను 10th ఫెయిలు. నేను 10th క్లాస్ మాత్రమే పాసు, ఇంటర్ ఫెయిలు. అదొక స్టోరీ మళ్ళీ ఎప్పుడైనా చెప్తాలేండి. కాబట్టి నాకు ఏది రాదు. కానీ నేను మా ఇంట్లో కూర్చొని అస్సాం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు నవ్వుతూ ఉంటారు. అస్సాం వాళ్ళతో కూడా మాట్లాడతాను నేను. నేను మణిపూర్ వాళ్ళతో కూడా మాట్లాడతాను నేను. వాళ్ళు కూడా మా ఇంట్లో కూర్చొని నవ్వుకుంటూ ఉంటారు, మా పిల్లలు, మా భార్య. కేరళ వాళ్ళు మాట్లాడతారు, కేరళ వాళ్ళతో కూడా మాట్లాడతా. ఎట్లా మాట్లాడతానంటే బటర్ ఇంగ్లీష్ అంటారు కదండి, అటు మాట్లాడుకుంటూ ఉంటానులేండి. సరే, నేను నా ఫోన్ ఏమో పనిచేయడం లేదు, ఎంతసేపు చూసినా సిగ్నల్స్ రావడం లేదు. బీజాపూర్ దగ్గరికి వచ్చేస్తూ ఉంది. నన్ను రిసీవ్ చేసుకోవాల్సిన సేవకుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. నాకేమో అప్పటికే బిక్కుమంటా ఉంది, మొత్తం అడవిలో ఉంది ఆ ప్రాంతం అంతా. ఆయన ఎక్కడున్నాడో ఏమో, నేను ఎక్కడ దిగాలో తెలియదు. నా దగ్గర పెద్ద లగేజ్, చాలా మూటలు ఉన్నాయి లగేజ్. ఆ మూటలు ఎత్తుకొని నేను ఎక్కడ దిగాలా అర్థం కాల. సరే, దేవుడు ఒక తలంపించినాడు. డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, అన్న నీ ఫోన్ మాట్లాడుకుంటానంటే ఆయన హిందీలో ఏదో అని పూసుకుంటా, ఏది అది మా డ్రైవింగ్లోనే పూసుకుంటా ఆయన ఏదో గట్టిగా కొంచెం ర్యాష్గా మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఇంకో వాడికి క్లీనర్ని అడిగా. క్లీనర్ ఏదో ఇచ్చినాడు, పుణ్యమానిస్తే వాడికి ఫోన్ చేస్తే, అయ్యా జోసఫ్ ఎక్కడున్నావయ్యా, నేను నా ఫోన్ పనిచేయడం అంటే, అన్న నీ ఫోన్ ఏం ఫోన్ అన్నా అన్నాడు. నీది ఏమి నెట్వర్క్ ఏందన్నా అంటే, నాది ఎయిర్టెల్ అంటే, ఎయిర్టెల్ మా రాష్ట్రంలో పనిచేయదన్న అన్నాడు. సరే, మొత్తానికి ఎట్టకే నువ్వు ఉన్నావా అంటే, రోడ్లో ఉన్నానన్నా వచ్చే అన్నాడు. ఇంకా 4 రోజులు ఈ గత సంవత్సరాలు ఎప్పుడు లేదు, 4 రోజులు ఫోన్ లేకుండా ఉన్నా. ఇంకా అప్పటి నుంచి ప్రయాణం స్టార్ట్ అయిందండి. ఎక్కడికి వెళ్ళినా బీజాపూర్ నుంచి 1.5 కిలోమీటర్ బయట వస్తే మొత్తం చిట్ట అడవి. ఎక్కడికి వెళ్ళినా పోలీస్ క్యాంపులు తప్ప ఇంకేం లేదు. ఒక 30 కిలోమీటర్ల వరకు అడవిలోనే కొన్ని మిషనరీ ఫీల్డ్స్ తిరుగుతూ వచ్చినాను, సంఘాలకు తిరుగుతూ వచ్చిన. ఒకరోజు కొంతమంది 10 మంది సేవకులు అంటే వాళ్ళందరినీ ఒకరోజు గ్యాదర్ చేసి బీజాపూర్లో అందరూ మాట్లాడిన తర్వాత ఒక సేవకుడు వస్తూ వచ్చాడు. మేము 4 ఉంటాం తమ్ముడు, ఒక ఫోటో. ఒక సేవకుడు వచ్చాడు, ఇగో ఆ పొట్టిగా ఉన్నాడు కదా, ఆ సేవకుడు వచ్చాడు. ఆయన పేరు ప్రభుచంద్. ఆయనతో అన్నాను, బ్రదర్ రేపు మీ దగ్గరికి వస్తాను బ్రదర్ అన్నాను. పొట్టిగా ఉన్నాడు కదా, అతను అనమాట. మీ దగ్గరికి వస్తాను బ్రదర్ నేను అన్నాను. ఆయన అన్నాడు, రావద్దండి అన్నాడు. భలేవాడే, నేను నోరు తెరిచి మీ దగ్గరికి వస్తానంటే రావద్దంటున్నాడని. లేదు నేను రేపు వస్తానంటే మా దగ్గరికి నువ్వు రాలేవు బ్రదర్ అన్నాడు. అయితే లేదులే బ్రదర్, మేము ఏదో విధంగా వస్తానులే. అటుపక్క ఉన్న లాస్ట్లో ఉన్న వ్యక్తి బీజాపూర్ సేవకుడు, అతనితో అన్నాను, రేపు ఖచ్చితంగా మనం వెళ్దామంటే ఇంక నా మాట కాదని లేక, వాళ్ళు హిందీలో ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు కానీ ఆ గోండు భాషలో ఏం మాట్లాడుకున్నారో అన్న, రేపు పోదాంలేనా అన్నాడు. అయితే ఆయన అన్నాడు, నువ్వు వస్తే మేమేం పెట్టలేమన్నాడు. అయినా కూడా పర్లేదు నేను వస్తానన్నా. సరే, మేము ఇంకొక బ్రదరు సోనోఫిల్ అని మేము 3 బండి మీద బయలుదేరాము. 30 కిలోమీటర్లు బాగానే ఉండింది. 30 కిలోమీటర్ల నుంచి అన్న ఇక్కడి నుంచి అసలు స్టార్ట్ అవుతుంది అన్నాడు. అలా ఎన్ని కిలోమీటర్లు అంటే 20 కిలోమీటర్లు పోవాలన్నా అన్నాడు. దారి లేదు, వాగులు వంకలు, చిట్టడివి. మొత్తానికైతే గమ్యస్థానం చేరుకొని ఆ ప్రాంతానికి వెళ్తూ వచ్చాం. కేవలం ఆ 4 కోసమే 50 కిలోమీటర్లు వెళ్ళడానికి దేవుడు బలవంతం చేశాడు. నన్ను చాలా బలవంతం చేశాడు, వాళ్ళని బలవంతం చేశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తూ వచ్చాం. వాళ్ళతో 4 గంటల సేపు గడుపుతూ వచ్చాం. ఆ తర్వాత ఇగో అక్కడ ముసుగేసుకుంది ఒక అక్క వెనకాల. ఆమెతో మాట్లాడుతూ వచ్చాను. ఆమె కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చింది. ఆ మాటలు కూడా వినండి ఒకసారి. నేను ముగించేదానికి ముందుగా చెప్తాను. మన దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఎందుకు భయపడాలి. కొట్టారా మిమ్మల్ని? అవన్నీ బాగా కొట్టిళ్ళు. కొట్టినా కూడా ఇంకా మేము ప్రభునైతే వదిలిపెట్టాము. అంత వరకు దేవునితో ఉంటాం అన్నట్టుగా. 2-3 సార్లు కొట్టారు.
కొట్టిళ్ళు వాళ్ళు కొట్టిళ్ళు. ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నారు కదా, మీ కుమార్తె చనిపోయింది కదా, అయినా కూడా మీరు ప్రభుని విడిచిపెట్టలేదు. మీ పాప చనిపోయినప్పుడు ఎంత మీ పాప వయసు? పాప వయసు 14 సంవత్సరాలు బిడ్డ. ప్రభు అప్పుడు ఊరోళ్ళు అనలేదా, మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు, మీ చిన్న బిడ్డ చనిపోయింది, వదిలిపెట్టాను ప్రభుని అనలేదా? అన్నారు. అయినా కూడా ప్రభుని విడిచిపెట్టలే. అన్నకు విడిచిపెట్టలే. కుమార్తె చనిపోయినా ప్రభుని విడిచిపెట్టలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా శ్రమలు వచ్చినా ప్రభుత్వనే ఉంటారు. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఇక దేవుని ఎందుకు దేవుని మాటలు తెలుసుకున్నాం కాబట్టి ఇక సత్యంత వరకు దేవునితోనే ఉంటాం. ఒక్కటి తీర్మానం చేసుకుందాం అన్నట్టు. బైబిల్ కాల్ చేశారా? కాల్చింది. ఎందుకని? మీ బైబిల్స్ నువ్వేసి మతాన్ని తెచ్చినావు అంటే ఫస్ట్ వాళ్ళ కుటుంబం ఇక్కడ నమ్ముడు ఫస్ట్ బైబిల్ కాల్ చేసినారు. తర్వాత మీదేదో చిన్న చర్చ్ ఉంటే కూడా అది కూడా పాడు చేస్తారు. గుడిసెను కాల్ చేశారు. తీసి సామాన్లు బైబిల్ పర్ద చుట్టూ పర్ద పెట్టుంటాయి కదా, పర్ద తీసి. ఇది ఆమెతో 2 వీక్స్ బ్యాక్ నేను మాట్లాడేసి వచ్చాను. ఆమె మాటలు మీకు అర్థమైందో లేదో కానీ ఆమె అన్నది సారాంశం క్లుప్తం ఒక మాటలో చెప్తాను. ఎన్ని శ్రమలు వచ్చినా, నా బిడ్డ చనిపోయినా, నన్ను కొట్టినా, నన్ను ఊరు నుంచి వెళ్ళేసినా, నాకున్న బైబిల్ కాల్ చేసిన, పరదాలతో కట్టుకున్న చిన్న చర్చి కాల్ చేసిన, ఇంకెన్ని శ్రమలు వచ్చినా నా ప్రభుని నేను విడిచిపెట్టను అని నేను తీర్మానం చేసుకున్నా అని చెప్పింది. చెప్పిన తర్వాత గత 7వ తారీఖున జరిగిన సంఘటన చూడండి. అది చూపించు తమ్ముడు. కనబడుతుందా? ఎన్ని శ్రమలు వచ్చినా, నేను ఎంత కష్టపడినా, నన్ను ఎంత హింసించినా నా ప్రభుని నేను విడిచిపెట్టను అని నేను తీర్మానం చేసుకున్నా అన్న చెప్పిన వారం రోజులకల్లా ఆ తీర్మానంలో నిలబడింది. ఆమెను తీసుకెళ్ళి చెట్టుకు వేలాడదీసి చంపేశారు. ఇది ప్రపంచానికి తెలియదు, ఇది మరుగైపోయింది. ఈ ప్రజల దగ్గరికి ఎవరు వెళ్తారు? వీరు విశ్వాస వీరులు. బిడ్డ చనిపోయింది, ఊర్లో బతకడానికి అవకాశం లేదు, నా ప్రభుని నేను విడిచిపెట్టను అని నేను తీర్మానం చేసుకున్నా. ఆ సాక్ష్యం చెప్పింది. ఊర్లో వాళ్ళు తీసుకెళ్ళారు, చెట్టుకు వేలాడదీశారు. ఎంత హింసించబడిందో నాకు తెలీదు. నాకు ఫోన్ వచ్చింది, అన్న ఆ అక్కతో నువ్వు మాట్లాడావు కదా, ఆ అక్కను చంపేశారన్నా. హృదయం అంతా దుఃఖమైంది. ప్రభు కొరకై మరణించిన ఆ సహోదరిని కలుసుకునే కృపించావు ప్రభా. అయితే వాళ్ళనేదో ఆదరిద్దామనుకున్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు నేర్పించడానికి తీసుకెళ్ళావా? ఆ విశ్వాస వీరులను చూచే కృపనిచ్చావా? నాతో పాటు ఉన్న సేవకుడు అన్నాడు, మీ దగ్గరికి మళ్ళా మేము వస్తామో రామో కానీ మీ కొరకు ప్రార్థన చేస్తామన్నాడు. అక్కడికి వెళ్తామో లేదో నాకు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళు కావాలి. ఆమె చనిపోయింది అని తెలిసిన తర్వాత అక్కడ 2 సహోదరులు కనపడ్డారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ 2 దగ్గరికి వెళ్ళి, ఆమె మీ మనిషే కదా, చెట్టు దగ్గర వేలాడదీసాం, చచ్చిపోయింది, శవాన్ని తెచ్చుకోండి అంటే ఆ శవాన్ని తెచ్చుకొని ఆ రాత్రి వాళ్ళు అన్నమాట ఏంటో తెలుసా? ఇంకా శ్రమలు వచ్చినా మా ప్రభుని మేము విడిచిపెట్టాం
అని వాళ్ళు సాక్ష్యం చెప్పారు. నాకేమి సంభవింపనైనదో అది చూచిన తర్వాత మీ దగ్గరికి తిమోతి వస్తాడు. కళ్ళ ఎదుట చంపబడిన శవమండగా మా ప్రభువుని మేము విడిచిపెట్టాం అని ఈ ఆదివాసి గోండులు సాక్ష్యమిస్తున్నారు. సమస్తాన్ని ఎరిగిన నా ప్రియమైన సంగమా, ఇలాంటి సాక్ష్యం నువ్వు ఇవ్వగలుగుతావా? ప్రభు కొరకై నువ్వు నిలబడగలుగుతావా? ఇలాంటి వారి వద్దలోకి నువ్వు వెళ్ళగలుగుతావా? ఆమె తీర్మానం చేసుకునింది, ఆ తీర్మానంలో నిలబడి ఉంది. ఈరోజు నీ తీర్మానం ఏంటి? ఈరోజు నీ తీర్మానం ఏంటి? వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు? వీళ్ళని ఎవరు ఆదరిస్తారు? వీరికి ఎవరు సువార్త చెప్తారు? వీరి దగ్గరికి ఎవరు వెళ్తారు? ఇదండి బద్దలైపోయిన బండ సందుల మధ్యలో నిలబడ్డమంటే ఇలాంటి వారి మధ్యలోకి. అనేకమంటి జనసమూహం ఆయన వెంబడించారు, కానీ ఆయన 12 మందిని ఎన్నుకున్నాడు. ఆ 12 మంది ప్రపంచాన్ని తలకిందులు చేశారు. ఇక్కడ ఒక్కరుంటే కూడా చాలు, దేవుని ఎంతో పని జరుగుతుంది. ఎవరైనా ఉన్నారా? నేను నా ప్రభు కొరకై నిలబడగలుగుతాను, నా సొంత కార్యాలను విడిచిపెడతాను, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటాను, నా ప్రభు కొరకై నేను మరణించడానికి కూడా సిద్ధపడతాను, నా ప్రభు కొరకై నేను జీవించడానికి సిద్ధపడతాను అని ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రభుని తీర్మానాన్ని బలపరచునుగాక. తల్లి కూర్చో, ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభుకి ఇలాంటి వాళ్ళు కావాలి. కళ్ళు మూసుకుందాం. ఒకసారి ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకుందాం, మనల్ని తీర్మానం చేసుకుందాం. ప్రభా, నేను రక్షింపబడ్డాను, నేనైతే నీ సువార్త విన్నాను, ఈరోజు నేను క్షేమస్థితిలో ఉన్నాను ప్రభా. వారికి ఏ క్షేమము లేదు ప్రభా, వారికి ఏ క్షేమము లేదు ప్రభా. శ్రమల మధ్యలో ఉన్నారు ప్రభా, సమస్యల మధ్యలో ఉన్నారు ప్రభా, హింసల మధ్యలో ఉన్నారు ప్రభా, చెరసాల మధ్యలో ఉన్నారు ప్రభా. ప్రభా, వారి మధ్యలోనికి బద్దలైన బండసందుల మధ్యలో నిలబడడానికి ఎవరైనా ఉన్నారంటే వెతికినా కనపడలేదన్నావు కదా. ప్రభా, నేనున్నాను ప్రభా, ప్రభా, నేనున్నాను ప్రభా అని ఎవరైనా చెప్పగలుగుతారా? అలా చెప్పగలిగితే ఒక తీర్మానం చేసుకుందాం. అలా చెప్పగలిగితే ఒక తీర్మానం చేసుకుందాం. అలా చెప్పగలిగితే రేపు మర్చిపోయే తీర్మానాలు కాదండి, రేపు మర్చిపోయే తీర్మానాలు కాదు. ఆ అక్క మరణం దగ్గర కూడా నిలబడింది. ఈరోజు ఒక స్టెఫను వలె పరలోకంలో ఆమెను దేవుని ఎదుట నిలబడుతూ వచ్చింది. అలాంటి తీర్మానాన్ని తీసుకోగలుగుతావా? మనల్ని మనం అప్పగించుకుందాం. అలానే కళ్ళు మూసుకుందాం. ప్రియులారా, విన్నటువంటి వాక్యాన్ని కొద్దిసేపు మౌనంగా ఆలోచిద్దాం. భారము కలిగినటువంటి పరిచర్య ఎంత ఉన్నతమైనదో, ఎంత శ్రేష్టమైనదో. ఈ రాత్రి ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఒకవేళ మన పరిస్థితులు ఉంటే, లేఖనాల వెలుగులో ఈరోజు మన దృష్టికి వచ్చినటువంటి ఈ వాస్తవాలను, యథార్థత, సమర్పణ, తెగింపు
కలిగినటువంటి జీవితాలు. ఈరోజు దేవుడు తన దాసుల ద్వారా ఇచ్చినటువంటి పిలుపును అందుకొని ఉద్రేకముతో కాకుండా ఒక చక్కని ఆలోచన చేసి నేను సిద్ధం భవిష్యత్తులో సంఘము చేత ఇలాంటి సవాలుతో కూడుకున్న మిషనరీ పరిచర్యలోనికి నేను కూడా పాల్గొని ఈ ఘనమైన పరిచర్యలో నేను కూడా పాల్గొంటాను అను ఆలోచన ఎవరికైనా వచ్చింటే దయచేసి మీరు ఉన్న చోట నిలబడగలిగితే మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని నేను వ్యక్తిగతంగా ఆశపడుతున్నాను. మీలో ఎవరైనా ఈరోజు ఈ రాత్రి దైవ సేవకుల ద్వారా విన్న వాక్యాన్ని విన్న తర్వాత భవిష్యత్తులో నేను కూడా ఇలాంటి గొప్ప పరిచర్యలో, సమర్పణ కలిగినటువంటి పరిచర్యలో, తెగింపు కలిగినటువంటి పరిచర్యలో, అలాగే యథార్థతతో కూడుకున్నటువంటి పరిచర్యలో దేవుడు నన్ను సిద్ధపరిస్తే నేను కూడా వెళ్ళడానికి సిద్ధం అన్న ఆలోచన కలిగిన వారు ఎవరైనా ఉంటే దయచేసి మీరు లేచి నిలబడినట్లయితే మీరున్న చోట మనం ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్దాం. యవనస్తులైనా పెద్దలైనా ఎవరైనా దేవునికి స్తోత్రం. నిలబడుతున్న వారి ఆలోచనలను దేవుడు బహుగా దీవించులాగున మనము ప్రార్థన చేద్దాం. మహాగణుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైనటువంటి మహా గొప్ప దేవ, బైబిల్ గ్రంథంలో కనబడే సేవకుల పరిచర్యను మేము చూస్తే మా పరిచర్య ఏమాత్రము ఎన్న తగినది కాదని తండ్రి మాకు అర్థమవుతున్నది. నిజమే నాయన, ఎవరు వెళ్ళలేని ప్రాంతాలు ఇంకా ఎన్నో ఉండగా, మారుమూల ప్రాంతాలు, రవాణా సదుపాయం లేని ప్రాంతాలు, వెళ్ళుటకు అవకాశాలు లేని ప్రాంతాలు, సౌకర్యాలు లేని ప్రాంతాలు, ఇలాంటి ప్రదేశాలకు సంఘము చేత సేవకులు పంపబడాలి. ఈరోజు మా ముందు ప్రభువా పౌలు గారిని, తిమోతి గారిని మీరు ఉంచి మీరు తీసుకొని వచ్చిన ఆలోచనలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. మీ వాక్యం ఎంతో విశిష్టమైనది తండ్రి. తిమోతి గారిలో ఉన్నటువంటి సిద్ధపాటు ఎంత గొప్పది. బంధకాలలో ఉన్న సేవకుని యొద్దకు వెళ్ళి తిరిగి తాను కూడా ప్రత్యక్షంగా ఆ శ్రమలేంటో చూసిన తర్వాత కూడా అదే సేవకుని చేత పరిచర్యకు పంపబడుటకు తాను సిద్ధపడ్డాడు. ఈ శిష్యుడిపై సేవకునికి ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం, వెళ్ళవలసిన వాడు నేను వచ్చుచున్నానని చెప్పక పంపుచున్నవాడు నేను పంపుచున్నానని చెప్పుట. తండ్రి, నిజమైనటువంటి శిష్యత్వం ఏమిటో తిమోతి గారిని చూస్తే మాకు అర్థమవుతున్నది. కృపగల దేవా, అలాంటి గొప్ప మహానుభావులను మాదిరిగా తీసుకొని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూచుచూ మేము బతుకుటకు సహాయం చేయండి. ఈరోజు ఈ ఆలోచనలతో నిలబడి ఉన్నటువంటి మీ పిల్లలను తండ్రి దీవించమని వేడుకొనుచున్నాం. వారి ఆలోచనలను బలపరచండి ప్రభువా. ఏదో ఉద్రేకముతో కాకుండా ప్రార్థనాపూర్వకంగా వారు సిద్ధపడి ఈ గొప్ప పరిచర్యలో వారు కూడా అడుగు పెట్టుటకు సహాయం చేయండి. వాక్యం అందించిన మీ ప్రియ దాసులను
ప్రత్యేకంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనొచ్చు. వారికి మీరు ఇచ్చినటువంటి భారమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. వారి ద్వారా జరుగుతున్న పరిచర్యను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే నూతన సంవత్సరంలో మరిన్ని గొప్ప కార్యక్రమాలు మీ సేవకుల ద్వారా జరిగించుకొని మీరే మహిమ పొందమని, మీరు ఇచ్చినటువంటి ఆలోచనలన్నిటిని బట్టి, మాటలన్నిటిని బట్టి, వర్తమానం అంతటిని బట్టి మిమ్మల్ని మాత్రమే స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరచుచు పరిశుద్ధాత్ముని సహాయముతో యేసుక్రీస్తు ప్రభు వారి మిక్కిలి శ్రేష్టమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.